ఇక హైదరాబాద్ పటాన్చెరు సమీపంలోని ఇస్నాపూర్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఒక కారు ముందుగా వెళుతున్న మరో కారుని ఢీకొని ఆ తర్వాత బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. చూడొచ్చు విజువల్స్ లో కూడా ఈ ప్రమాద ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఒక్కసారిగా ఆ రోడ్ అంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది. బహుశా రోడ్డు వేస్తున్నారనుకుంటారు. ఒక్కసారిగా ఒక కార్ని వెనక నుంచి వచ్చిన కార్ ఢీకొట్టడంతో ఆ ముందు వెళుతున్న బైక్ని కూడా వెనక నుంచి వచ్చిన కార్ ఒక్కసారిగా ముందుకు బైకర్ని కొట్టేసింది. అక్కడికక్కడే ఆ 2 వీలర్ నడుపుతున్న వ్యక్తి చనిపోయినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఏర్పాటు చేసిన ఒక సీసీ కెమెరాలో ఇదంతా కూడా రికార్డ్ అయింది. అక్కడ బహుశా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నట్టుగా మనకు ఆ విజువల్స్ని చూస్తే తెలుస్తోంది. బైక్ను ఢీ కొట్టింది ఒక్కసారిగా కార్. ఒక 2 కార్లు ముందుగా చూడొచ్చు, వెనక నుంచి ఫాస్ట్గా వచ్చిన కారు కొట్టేసేసి ఆ పక్కకి తిరిగిపోయింది. ఆ ముందు ఢీ కొట్టిన కారు ఆ ముందు వెళుతోన్న ఒక 2 వీలర్ వాహనదారుని ఢీ కొట్టడంతో ఆ స్పాట్లోనే చనిపోయాడు. ఇదంతా కూడా పటాన్చెరు ఇస్నాపూర్లో చోటు చేసుకుంది. ఆ కార్ బ్రేక్ ఫెయిల్ అయిందా, అతి వేగమే దీనికి కారణమా, ఏంటి కారణం, కంట్రోల్ చేయలేకపోయాడా, డ్రైవర్ ఎలా ఉన్నాడు, డ్రైవర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అసలు ఆ కార్ ఎవరిది అన్న డీటెయిల్స్ అయితే మనకి ఇంకా అందాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం జరిగిన ఇన్సిడెంట్ని చూస్తూ ఉన్నారు. ఆ ప్రమాదంలో అక్కడికక్కడే 2 వీలర్ నడుపుతున్న వ్యక్తి చనిపోయినట్టుగా అయితే మనకు సమాచారం ఉంది.